గుడ్ మార్నింగ్ మిత్రమా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనాభా లెక్కలు భారతదేశంలో జనగణనకు సంబంధించి. ఇది ఆగస్టు 15, 2026 నాటి సమాచారం మిత్రమా. మనకు రేపు జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మనకు ఉండబోతున్నటువంటి బిట్టు మిత్రమా. ఇది మనకు జనాభా లెక్కలు అనేటటువంటి అంశాన్ని కొత్తగా టీజీపీఎస్సీ సిలబస్లో కానీ ఏపీపీఎస్సీ సిలబస్లో కానీ రూపొందించారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను. సో కనుక మనం పరిశీలిస్తే మన భారతదేశంలో మొట్టమొదట జనాభా లెక్కలు 1872లో నిర్వహించారు. కానీ ఇక్కడ అసంపూర్తిగా నిర్వహించారు 1872లో. తర్వాత భారతదేశంలో మొట్టమొదట పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు నిర్వహించినటువంటి సంవత్సరం 1881. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇలా వస్తున్నటువంటి తరుణంలో మనకు 2021 సంవత్సరంలో జనాభా లెక్కలు నిర్వహించేది ఉండే. కానీ 2021 సంవత్సరంలో వచ్చినటువంటి కోవిడ్-19 కారణంగా ఈ 2021 సంవత్సరంలో నిర్వహించాల్సినటువంటి జనాభా లెక్కలను నిర్వహించలేదు. ఈ 2021 సంవత్సరంలో నిర్వహించాల్సినటువంటి జనాభా లెక్కలను 2026-27 సంవత్సరంలో నిర్వహిస్తూ ఉంది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం. సో కనుక మనం దీన్ని పరిశీలిస్తే మరి 2026-27 జనాభా లెక్కలు కనుక తీసుకుంటే దీని ట్యాగ్ లైన్ మన నేపథ్యము లేదా థీమ్ అని అంటాం. దీని ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే అవర్ సెన్సెస్ అవర్ డెవలప్మెంట్, మన జనగణన మన అభివృద్ధి అనేది దీని ట్యాగ్ లైన్గా ఉంది. 2026 యొక్క జనాభా లెక్కల యొక్క ట్యాగ్ లైన్ అవర్ సెన్సెస్ అవర్ డెవలప్మెంట్, మన జనగణన మన అభివృద్ధి. అదేవిధంగా ఈ 2026 జనాభా లెక్కలకు అంబాసిడర్గా బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి సుదర్శన్ పట్నాయక్ గారు ఉన్నారు. ఈయన గొప్ప సైకత శిల్పిగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ భారతదేశంలో నిర్వహించబోతున్నటువంటి 2026 జనాభా లెక్కలు అనేవి 16వ జనాభా లెక్కలు. మీరు ఇవి కౌంట్ చేస్తే తెలుస్తుంది. ఈ 1872ను తీసేసి ఈ 2021ని తీసేస్తే మిగిలినది 2026 16వది అవుతుంది. అదేవిధంగా పౌరుల కులం వివరాలతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం కోసం మొత్తంగా 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించింది. రిజిస్ట్రార్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అయినటువంటి మృత్యుంజయ్ నారాయణ గారు దీనికి సంబంధించినటువంటి 40 ప్రశ్నలకు సంబంధించినటువంటి గెజిట్ను ఆగస్టు 14, 2026 విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మరి దీన్ని ఎలా నిర్వహిస్తున్నారనంటే మంచు కురిసేటటువంటి రాష్ట్రాలలో సెప్టెంబర్ 2026లో నిర్వహిస్తారు, అంటే వచ్చే నెలలో. అదేవిధంగా మిగతా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా మిగిలిన అన్ని రాష్ట్రాలతో కేంద్రపాలిత ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 2027లో జరపనున్నారు సెన్సెస్. అంటే చూడండి, మంచు కురిసే రాష్ట్రాలలో అయితేనేమో 2026 సెప్టెంబర్లో, అదేవిధంగా మిగతా అన్ని రాష్ట్రాలలో ఫిబ్రవరి 2027లో జరపనున్నారు. 2011 జనగణన సమయంలో 29 ప్రశ్నలు ఉండేవి, కానీ ప్రస్తుతం 40 ప్రశ్నలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2011 జనాభా లెక్కలలో 29 ప్రశ్నలు ఉన్నాయి, ప్రస్తుతం 40 ప్రశ్నలు చేశారు వాటిని అనేది. మరి ఏంటి, ఎలా చేశారు అని కనుక మనం పరిశీలిస్తే మనకు గతంలో మాతృభాష మరియు తెలిసిన భాషలకు సంబంధించి 2 ప్రశ్నలు ఉండేవి. ఇదొక భాష, ఇదొక అంశంగా ఉండేది. ఇప్పుడు ఏం చేశారు అని అంటే ఈ 2 అంశాలను కలిపి ఒకే ప్రశ్న కిందకి తీసుకొచ్చారు. అప్పుడు 29 ప్రశ్నలలో 28 ప్రశ్నలు అయ్యాయి. నూతనంగా 12 ప్రశ్నలు రూపొందించారు. 28 + 12 మొత్తంగా 40 ప్రశ్నలు. అంటే గతంలో 29 ప్రశ్నలు ఉంటే అందులో 2 ప్రశ్నలు కలిపి ఒకే ప్రశ్న చేశారు. అవేంటి అని అంటే మాతృభాష తెలిసిన భాషకు సంబంధించిన ప్రశ్నను ఒకే ప్రశ్న కింద తీసుకున్నారు. దానివలన 29 ప్రశ్నలు కాస్త 28 ప్రశ్నలు అయ్యాయి. అదేవిధంగా నూతనంగా 12 ప్రశ్నలు తీసుకున్నారు. సో ఈ మొత్తంగా 28 + 12 40 ప్రశ్నలతో కూడిన ఉన్నటువంటి జనాభా లెక్కలను ఇప్పుడు నిర్వహించబోతున్నారు. మరి ఈ 12 ప్రశ్నలు వేటికి సంబంధించి ఉన్నాయి అని అంటే ఎక్కువగా చూడండి ఒకసారి, కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, తల్లిదండ్రుల వివరాలు, డిజిటల్ అక్షరాస్యత, శాశ్వత చిరునామా అనేవి ఈ 12 ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలుగా ఉన్నాయి. ఈ 12 అంటే నూతనంగా తీసుకున్నటువంటి 12 ప్రశ్నలలో రూపొందించబడినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఆధార్, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా. అదేవిధంగా మరి మనం కొంచెం ముందుకెళ్తే మరి ఆ 40 ప్రశ్నలు ఏమున్నాయి అని కనుక మనం పరిశీలిస్తే వ్యక్తి పేరు, ఇంటి యజమానితో సంబంధము, లింగము, పుట్టిన తేదీ, వయస్సు, ప్రస్తుత వివాహ పరిస్థితి, ఏ వయసులో పెళ్ళైంది, అయితే పూర్తయిన సంవత్సరాలు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, తర్వాత మతము, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర కులాలు, తండ్రి వివరాలు,
తల్లి వివరాలు, వైకల్యము అనగా పిహెచ్సి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్, తర్వాత మాతృభాష, తెలిసిన ఇతర భాషలు. ఇక్కడ చూడండి ఇవి రెండుగా ఉండే అనమాట గతంలో, దీన్ని కలిపి ఒకటే చేశారు మాతృభాష, తెలిసిన ఇతర భాషలని. సో అదేవిధంగా 15 క్వశ్చన్ వచ్చేసి అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత పరిస్థితి, విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్నారు. అదేవిధంగా 17 ప్రశ్న వచ్చేసి గరిష్టంగా ఎంతవరకు చదివారు, అది ఏ కోర్సు విభాగంలో చదివారు. అదేవిధంగా మరి మనకు 18వ ప్రశ్నగా గత ఏడాది కాలంలో ఎప్పుడైనా పని చేశారా. అదేవిధంగా 19వ క్వశ్చన్ వచ్చేసి ఆర్థిక కార్యకలాపాల కేటగిరీ, 20వ క్వశ్చన్ వచ్చేసి వృత్తి, 21 వచ్చేసి పనిచేసే ఇండస్ట్రీ, ట్రేడు, సర్వీసు, 22 వచ్చేసి కార్మికుడి వర్గము, 23 ఆర్థికేతర కార్యకలాపాలు, 24 వచ్చేసి పని కోసం అన్వేషిస్తున్నారా లేదా పని కోసం అందుబాటులో ఉన్నారా, 25 క్వశ్చన్ వచ్చేసి కార్యాలయం వరకు ఎలా ప్రయాణం చేస్తారు, జన్మస్థలం, 26 వచ్చేసి జన్మస్థలం, 27 వచ్చేసి చివరగా నివసించిన ప్రాంతము, 28 వలసకు కారణం, 29 ప్రస్తుతం నివాసం ఉంటున్న గ్రామము పట్టణంలో ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు. అదేవిధంగా 30 వచ్చేసి శాశ్వత నివాస చిరునామా, అది 31వ క్వశ్చన్. తర్వాత 31 వచ్చేసి ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య, ఇది ఎవరికి అని అంటే ప్రస్తుత వివాహిత, వితంతు, విడాకులు పొందిన వారు, భర్తతో విడిపోయినటువంటి మహిళలకు మాత్రమే ఈ ప్రశ్న వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జీవితకాలంలో ఎంతమంది పిల్లలు పుట్టారనేటటువంటి విషయాన్ని 32వ క్వశ్చన్ కింద, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా 33వ క్వశ్చన్ వచ్చేసి గత ఏడాదిలో ఎంతమంది పిల్లలు జన్మించారు, ప్రస్తుత వివాహిత మహిళలకు మాత్రమే ఈ క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా 34 వచ్చేసి కోవిడ్-19 వ్యాక్సిన్ ఎక్కడ తీసుకున్నారు. అదేవిధంగా ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా మనకు 40 క్వశ్చన్లు రూపొందించారు మిత్రమా. సో ఇందులో నేను ఇక్కడ దేనితోటైతే హైలైటర్ చేశానో అవి మనకు ఇప్పుడు నూతనంగా ఉన్నటువంటి ప్రశ్నలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 7, 8, 11, 12, అదేవిధంగా 34, 35, 36, 37, 38, 39, 40 ఇవి మనకు నూతనంగా రూపొందించబడినటువంటి ప్రశ్నలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను అందుకే వీటిని స్పెషల్గా హైలైట్ చేశాను. చూడండి, ఈ హైలైట్ చేసినటువంటి ప్రశ్నలు మనకి ఇప్పుడు నూతనంగా నిర్మించబడినటువంటి ప్రశ్నలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ 30వ క్వశ్చన్ కూడా కొత్త ప్రశ్న, శాశ్వత నివాస చిరునామా. అదేవిధంగా 7, 8, 11, 12, 34, 35, 36, 37, 38, 39, 40 ఇవి కొత్త ప్రశ్నలుగా 12 ప్రశ్నలుగా కొత్తవి ఉన్నాయి. అదేవిధంగా మనం కొంచెం ముందుకు వెళ్తే మరి తర్వాత ఏమి ఇచ్చాడు కనుక పరిశీలిస్తే అసలు ఇందులో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ వివరించారు. చూడండి మిత్రమా, పూర్తిగా కొత్త ప్రశ్నలు 12 ఉన్నాయి. అవి ఏంటి అని అంటే 7, 8, 11, 12, 30, 34, 35, 36, 37, 38, 39, 40 ఇవి మొత్తంగా 12 ప్రశ్నలకు సంబంధించినటువంటి కొత్త ప్రశ్నల సిరీస్ నెంబర్లు, సీరియల్ నెంబర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మనకు నూతనంగా రూపొందించినటువంటి ప్రశ్నల నెంబర్లు ఏంటి అని అంటే ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి. అదేవిధంగా 10వ ప్రశ్నలో కులాన్ని చేర్చారు. 17వ ప్రశ్నలో గరిష్టంగా చదువుతో పాటు కోర్సు విభాగాల వంటి గురించి కొత్తగా అడుగుతున్నారు. ఇది కూడా కొత్తగా 17వ ప్రశ్నలో గరిష్టంగా చదువుతో పాటుగా ఎక్కడ చదువుకున్నారు, ఏ కోర్సులో ఎక్కువ గరిష్టంగా చదివారనే విషయాన్ని కూడా అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ 40 ప్రశ్నలలో ఎక్కువగా వలసలకు సంబంధించినటువంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా వివాహితలు, వితంతువులు, విడాకులు పొందినటువంటి మహిళలు, సజీవంగా జన్మించిన పిల్లల సంఖ్య, గతేడాదిలో జన్మించిన పిల్లల సంఖ్య, ఇవన్నీ కూడా చూసే ఈ ప్రశ్నల కూర్పు కనుక చూస్తే దేశంలో కుటుంబ పరిమాణం, సంతానోత్పత్తి, జనాభా మార్పులను అంచనా వేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని చెప్తున్నాడు. అదేవిధంగా మనం ముందుకు వెళ్తే మరి గతంలో జనగణన అంటే జనాభా, కుటుంబాలు, వయసు, లింగం, విద్య, వృత్తి, నివాసం వంటి సమూహంగా భావించేవారు. కానీ నేడు ప్రస్తుతము ఒక సామాజిక చిత్రం రూపొందించడానికి అవసరమైనటువంటి మొత్తం ప్రశ్నలు కూడా తీసుకున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రాంతాల వారిగా అవసరాలను గుర్తించేందుకు వీలుగా ప్రశ్నలు ఉన్నాయి. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పథకాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకోవడానికి కూడా సులభం అవుతుందనే విషయాన్ని చెప్తున్నాడు. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కులం వివరాలు సేకరించడం అనేది ఇదే తొలిసారి అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి 2026-27 జనాభా లెక్కలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశాలు, మనకు ఎన్నో అంశాలు ఉన్నాయి మిత్రమా. ఈ వీడియోను ఖచ్చితంగా పూర్తిగా సద్వినియోగం చేసుకుని పూర్తిగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనకు జనాభా లెక్కలు అనేటటువంటి టాపిక్ను మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సరే ఈ సిలబస్ని ఇచ్చాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
అదేవిధంగా మరి మనకు వరల్డ్ పాపులేషన్ డే వచ్చేసి ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చి జూలై 11 దీన్ని 1990 నుండి జరుపుతున్నారు. ఈ విధంగా మనకు ఇప్పుడు భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి జనాభా లెక్కలు కీలకంగా మారే మిత్రమే. ఇది మనకు ఆగస్టు 15 నేటి సమాచారం. ఇది ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రమా, మర్చిపోకండి. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కంటెంట్ ప్లస్ మనకు సోషల్ కానీ జనరల్ సైన్స్ కానీ ఇదంతా నేను ఎస్ఐపిసిని గ్రూప్స్ను దృష్టిలో పెట్టుకొని ఇదంతా రూపొందిస్తున్నాను మిత్రమా. రాబోయే డిఎస్సి గ్రూప్స్ ఎస్ఐపిసిని సో ఖచ్చితంగా మన ఛానల్ ముందుకు తీసుకెళ్తే నాకు ఇంకా మీరు ఎంకరేజ్మెంట్గా నిలిచిన వాళ్ళు అవుతారు మిత్రమా. ఖచ్చితంగా మన వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.